హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనంటే మీ పెట్లి ప్రసాదరావు, అరకు ట్రైబల్ హ్యాబిట్ యూట్యూబ్ ఛానల్. చూశారు కదా, నా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది. లొకేషన్ చూడడానికి, మా అరకు అందరూ చూడడానికి సార్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు. అందాల రమణీయమైన అరకు చూడగానే ఆ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు నేను ఫోన్ చేయగానే వస్తానని అనుకోలేదు, వచ్చారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ సార్ అయితే ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట. వాస్తు చైతన్య సంపత్ కుమార్ గారు అయితే వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. రాగానే నా హౌస్ కూడా చూపించాను. నమస్కారం సార్. నమస్తే అండి. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సుందరమైన, అద్భుతమైన, అందాల అరకు లోయకు రావడం జరిగింది. ఇంత ప్రకృతి రమణీయత ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు తను ఇన్వైట్ చేయడం జరిగింది మనని. మన వీడియోలు చూసి, వాస్తు చైతన్యం యూట్యూబ్ ఛానల్, ఆ వీడియో చూసి తనను మా ఇల్లు కూడా ఒకసారి వాస్తు విజిట్కి రండి సార్, ఈ రూట్లో వచ్చినప్పుడు అని తను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక 1 month బ్యాక్. ఈ రోజు వీలు చూసుకొని వచ్చినాము. తన రిసీవింగ్ కూడా చాలా చక్కగా, ఎంత ఎంత అంటే అంత ఒబీడియంట్ గా, ఎంత పద్ధతిగా, అసలు అంటే ఇంత మారుమూల ప్రాంతంలో ఒక గిరిజన బిడ్డ అయ్యుండి ఎంతటి మర్యాద అంటే చాలా సంతోషం వేసింది నాకు మాత్రం. ఇంకో విషయం ఏంటంటే, ఎంత అసలు మీరు వెనక చూస్తున్నది ఒక చిన్న పార్టీ, ఇలాంటి బోలెడు అందాలు ఉన్నాయి ఇక్కడ అరకులో. ఇలా అసలు ఆశ్చర్యపోయే విధంగా ఉంది. మనం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లుకు వాస్తు చూసి చెప్పి దానికి మార్పు చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సార్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని మీకు చూపిస్తారండి అంటే రావడం జరిగింది అండి. ఒకసారి చూడండి, వర్షం కూడా వస్తా ఉంది. ఎంత చక్కటి రమణీయమైన సుందర దృశ్యం, అసలు మనసు అంతా ఆహ్లాదకరం అయిపోయింది. ఫ్రెండ్స్, మీ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ కావాలి, మళ్ళీ రిఫ్రెష్ కావాలనుకుంటే వీలైనప్పుడు మీరు అరకుని సందర్శించే ప్రయత్నం చేయండి. ఇక్కడి అందమైన ప్రకృతి రమణీయతను మీరు చక్కగా ఆస్వాదించి ఆనందాన్ని మీరు చక్కగా సొంతం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే థ్యాంక్ యూ. నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈరోజు మనము ఎక్కడ ఉన్నామో తెలుసా? అరకు వ్యాలీ. మీ అందరికీ తెలుసు, వైజాగ్ దగ్గరలో ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అరకు లోయ. ఇక్కడ ఒక యూట్యూబర్ అరకు ట్రైబల్ హ్యాబిట్స్ అనే ఛానల్ క్రియేట్ చేసి, ఇక్కడ అరకులో ఉండే ట్రైబల్ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క భోజన విధానము, ఇక్కడ ఉండే లొకాలిటీ, కల్చర్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి సొసైటీకి, ప్రపంచానికి అందజేయాలనే తపనతో తను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. అది అందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మారుమూల ప్రాంతంలో 7 years బ్యాకే ఒక యూట్యూబర్ గా ఇక్కడ వీళ్ళ యొక్క కల్చర్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనే అతని తపన. ఇక్కడ నెట్వర్క్ కూడా కరెక్ట్ గా లేదు, అయినప్పటికీ కూడా తన డెడికేషన్ అది అల్టిమేట్. ఇంకో విషయం ఏంటంటే, తను మనకు కాల్ చేయగానే, నేను ఇక్కడ ఒక యూట్యూబర్ సార్, మీరు వచ్చినప్పుడు ఈ రూట్ లో వచ్చినప్పుడు మా ఇల్లు విజిట్ చేయండి సార్, వాస్తు ఏమైనా అడ్వైస్ ఉంటే చేయండి, మీ వీడియో రెగ్యులర్ చూస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినందుకు ఏంటంటే, మనం వచ్చినందుకు వాస్తు లోపాలు ఉన్నాయి కొన్ని, అవన్నీ మనం కరెక్షన్స్ చెప్పడం జరిగింది. అవి మార్చుకోండి, ఎవ్రీథింగ్ ఫైన్. మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే కొన్ని వందల వేల కుటుంబాలకు మనం చెప్పడం, వాళ్ళు మార్పు చేర్పులు చేసుకోవడము, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నదే. మీ జీవితంలో కూడా గణనీయమైన మార్పు చెంది ఈ చుట్టూ మొత్తం అరకులోయ ఏరియాలని మీరు నెంబర్ 1 యూట్యూబర్గా సొసైటీలో మరింత గౌరవం తెచ్చుకోవాలని, పేరు ప్రతిష్టలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నమస్తే అండి, నా పేరు పెట్లి ప్రసాదరావు, అరకు ట్రైబల్ హ్యాబిట్ యూట్యూబ్ ఛానల్. మన అరకులో గిరిజన ప్రపంచ స్వాగతం. నేనైతే చాలా వీడియోలు చేయడానికి, లేకపోతే చాలా గ్రామాలు తిరుగుతుంటాను. మా కల్చర్ కోసం, మన లైఫ్ స్టైల్ కోసం, మా గిరిజనుల యొక్క అలవాట్లు, ఆ జీవనేతల కోసం తెలియజేయడానికి నేనైతే చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాను. అలాగే తిరిగినప్పుడు కొన్ని నేనైతే గమనించానండి. పూర్వం రోజుల్లో మా గిరిజనుల్లో ఉండడానికి అయితే ఇల్లులు పెంకుటిల్లు కట్టుకుంటారు, అలాగే పూరి గుడిసెలు కట్టుకుంటారు. వాళ్ళు ఎలా కట్టుకుంటారు అంటే, పట్టులో మనకు టేపులు కట్టు ఉండేవి కాదు కదండి, అందుకు మూరల్లో కట్టుకుంటారు అన్నమాట. అంటే అడుగులు లెక్క 3 రాము ఉంటాయి కదా, 9 మూరలు, తర్వాత 12 మూరలు, 15 మూరలు ఉంటారు. అది కూడా మంచి రోజు చూస్తారు అన్నమాట. చదువు రాకపోయినా నక్షత్రాలు చూస్తారు సార్. నక్షత్రాలు చూసుకొని ఆ పలానా రోజు అనేసి ఒక చెట్టు తీసి పాతిసి ఆ కొలత ప్రకారం చేసి ఆ ఇల్లు కట్టుకోవడం. అప్పుడు సుఖ సంతోషాలు, సకర ఆ రోజుతో వాళ్ళు పంటతో చక్కగా ఉండేవాళ్ళు. కానీ అభివృద్ధి చెందిన రోజుల్లో ఇప్పుడు తోటలు పెంచేసి, తర్వాత రకరకాల అభివృద్ధి చెంది ఉద్యోగాలు వచ్చి లంప్స్గా డబ్బులు వచ్చేది మనకు. వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడు కొద్ది గొప్ప బంగారం కొనుక్కున్నారు. కానీ ఇప్పుడైతే డబ్బులు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకుని స్లాబ్ బిల్డింగ్, లేకపోతే షెడ్ లాంటి కట్టుకున్నారు సిమెంట్తో. ఆ సరైన డైరెక్షన్ లేకపోవడం వల్ల చాలా మంది మన గిరిజనులు కూడా వాళ్ళ జీవితంలో చాలా సుఖంగా అంటే ఉన్నట్లయితే, సిరి సంపద ముందులాగా ఉన్నట్టు. ఆ టైంలో నువ్వు సెర్చ్ చేసినప్పుడు, ఎందుకు ఇలా జరుగుతున్నాయో చర్చించినప్పుడు మీ ఛానల్ అయితే కనిపిస్తారు. కనిపించినప్పుడు నాకు రెగ్యులర్గా నేను 2 years బట్టి కలవాలని నేను ట్రై చేసాను సార్.
ట్రై చేస్తే అప్పుడు అనుకోకుండా ఒక 3 వీక్స్ 1 మంత్ బ్రేక్ ఫోన్ అయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అసలు అరకు వస్తారని అనుకోలేదు నేను. మీరు రావడం చాలా గొప్ప సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. హైదరాబాద్ రావడం ఆసమ విషయం కాదు అరకు. అప్పుడు ఇలాగా చెప్పండి సార్ వచ్చారు, హ్యాపీగా ఉంది. అలాగే నా హౌస్ కూడా చూపించాను. అలాగే సార్ చాలామంది నేను జరిగిన లైఫ్లో జరిగిన సార్ ఈవిడ చూసిన తర్వాత వాళ్ళ లైఫ్లో మా ట్రైబల్స్ హౌస్ అంటే ఇల్లు నిర్మించిన తర్వాత వాళ్ళు సెన్స్ కూడా నేను చూశాను. ఆ డైరెక్షన్ వాళ్ళు నిర్మించుకున్న పద్ధతులు కానీ సరైన డైరెక్షన్ లేకపోవడం అంటే ఇది నేను ఎందుకు నమ్ముతానంటే వాస్తు ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సైన్స్ అనమాట. ఎందుకంటే అది లేకపోతే నిజంగా సమాజం ఉండదు, లోకం ఉండదు. ఎందుకంటే అనుకుంటాం చూడండి, తూర్పున సూర్యోదయించినప్పుడు మనకు ఒక రకమైన కిరణాలు రావడం, తర్వాత దానికి వన్ కైండ్ సైన్స్ కదండి. తప్పకుండా ఇది వన్ కైండ్ సైన్స్ అని నమ్ముతాను అనమాట. అందుకే నేను క్లాస్ వీడియో ఫాలో అయ్యేసరికి నేను రామని జరిగింది, వీళ్ళు చూపించాను. అలాగే మా ప్రాంతాల్లో చాలామంది హౌసెస్ వల్ల ఇబ్బంది పడి చాలామంది ఉన్నారన్నమాట. సో జనానికి తెలుస్తుంది. ఓకే అండి, నా వీడియోలు చూసి మీరు గత 2 సంవత్సరాల నుంచి చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసి ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు వీలైనంత వరకు మీరు ఏదైతే నా వీడియోలు చూసి నేర్చుకున్నారో ఆ నాలెడ్జ్ని 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ ఎందుకంటే నేను చెప్పిన కొన్ని అడ్వైస్ మీరు మార్పులు చేర్పులు చేసుకోవడమే కాకుండా మీరు ఇంకో 10 మందికి ఆదర్శవంతంగా మీరు ఇక్కడ కొన్ని వందల మందికి ఈ వాస్తుని వాళ్ళకి పరిచయం చేయడమే కాకుండా మీరున్న మినిమం అంటే నష్టం జరగకుండా లాభం జరగడం అనే పక్కన పెట్టి ఇప్పుడు నైరుతి లోపం ఉంది, మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటి లోపం ఉన్నాక వాళ్ళకి చెప్పండి, అరే నైరుతిలో ఈ విధంగా సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్లు, నైరుతిలో డోర్లు ఉండొద్దు, నష్టం జరుగుతుంది అని మీరు కళ్ళతో ఎన్నో చూసినా అని చెప్తారు కదా. ప్రాక్టికల్ కూడా నైరుతి లోపం ఉంటే ఎంతోమంది కళ్ళ ముందు జరిగినాయి సార్, మీ వీడియోలో చెప్పేటి నేను కళ్ళతో చూసినా అని మీరు చెప్పారు. ఈ నష్టం ఇంకా ఇతరులకు జరగకుండా వీలైనంత వరకు నీ సర్కిల్, నీ పరిధిలో ఉన్నంతలా వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ని ఇచ్చే ప్రయత్నం చేయి. వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ కలిగించి దీని మీద. ఈ ట్రైబల్ ఏరియాలో ఈ పీపుల్ కూడా చక్కటి సుఖ సంతోషాలు, ఇక్కడ ఉండే పీపుల్ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండే విధంగా నీ వంతు ప్రయత్నం వారిని కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకున్నా లేదంటే సైట్ కొనుక్కున్నా సార్కి తప్పకుండా కన్సల్ట్ చేయండి. మనం జీవితంలో బాగుండేటందుకు వాస్తవం అనేది డైరెక్షన్ చెప్తారన్నమాట. ఈ వీడియోలు చూసిన వాళ్ళు తప్పకుండా ఇది గమనించుకోవాలని కోరుతున్నాను. ఓకే అండి, ఇక్కడ ఒక మారుమూల ప్రాంత గిరిజనుడు అయి ఉండి కూడా ప్రపంచానికి వాళ్ళ జీవన స్థితిగతులను, వాళ్ళ హ్యాబిట్స్ను, అలవాట్లను పరిచయం చేయాలని ఒక సంకల్పంతో తన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. వీలైనంత మంది తన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. ఇలాంటి వ్యక్తులకు మనం ఏందనంటే ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, దాన్ని మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అతను సిన్సియర్గా చేయడం జరుగుతుంది. తన వీడియోలు కూడా నేను తనకు కాల్ చేసి సార్ మా ఇంటికి రండి వాస్తు విజిట్ కావాలన్నప్పుడు నేను ఒక యూట్యూబర్ అంటే ఓపెన్ చేసి చూశాను. చాలా అద్భుతం, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క స్పెషల్ ఉంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అరకు ట్రైబల్ హ్యాబిట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఎంత చక్కటిగా ఇక్కడ ఇంత మారుమూల ప్రాంతం అయినా కూడా తన డెడికేషన్ మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తనను మరింత ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరింత మందికి ఈ సుందరమైన, అద్భుతమైన, అందమైన అరకులోయను ఇంకా చాలా మందికి మీ ఫ్రెండ్స్కు, బంధుమిత్రులకు కూడా నా ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ సుందరమైన ప్రకృతి రమణీయమైన అందమైన అరకు లోయను ప్రపంచానికి మీరు మరింత మందికి చేరువయ్యేలా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ.